భారీ వర్షాలు నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి మంత్రులు. సో కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు సహాయక చర్యలపై ఆయన కలెక్టర్లతో మాట్లాడారనమాట. ఈ సమీక్షలో సీఎస్ అయితే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేస్తున్నారు అని చెప్పారు. సెలవుల్లో ఉన్న అధికారులు సిబ్బందిని వెనక్కి పిలిపించాలని కోరారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్త చర్యలు అయితే చేపట్టాలని చెప్పారు. వివిధ జిల్లాలోని పరిస్థితి గురించి కలెక్టర్లు మంత్రి గారు అయితే అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై కూడా ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీలో మున్సిపల్ ట్రాఫిక్ విభాగాలు మెట్రో వాటర్ బోర్డు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. సో ఏది ఏమైనా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టుకోండి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకైతే సూచించారు, అధికారులకైతే ఆదేశించారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.